హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గుప్పుడు పుదీనాని కడిగేసి మిక్సీ జార్లో వేసుకోండి. అందులో చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రేకులు, కొద్దిగా సాల్ట్ వేసి ఇలాగ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ చేయట్లేదు, కొద్దిగానే చేస్తున్నాను. కొంచెం గీ వేసేసి అది కాగిన తర్వాత జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, మొగ్గ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, 2 చిల్లీలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసి 2 నిమిషాలంటే అలా టాస్ చేయండి. టాస్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యానికి చెప్తున్నాను అనమాట నేను. ఇలా అది కూడా వేసేసి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మార్నింగే హడావుడి లేకుండా పెట్టవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్తీ పుదీనా రైస్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.